జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అఖిలేష్ యాదవ్ ఎవరా ఉత్తరప్రదేశ్లో ఉంటాడు కదా ఆయన గారు మరొకసారి తన నీచ బుద్ధిని అయితే చూపించాడు సరే ఎందుకో ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు అదే విధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడం కోసం నెలలో ఒక్కసారి మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అయితే ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట దాన్ని స్కాన్ చేసినా మీరు డబ్బులు పంపించవచ్చు అలాగే కింద గూగుల్ పే పేటిఎం దానికి సంబంధించిన నెంబర్ ఉంటుంది దాని ద్వారా అయినా కూడా మీరు పంపించవచ్చు అలాగే కామెంట్ బాక్స్ లో అకౌంట్ కు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా కూడా మీరు మన ఛానల్కి అయితే డబ్బులు పంపించవచ్చు ఒకవేళ ఏ విధంగా ప్రయత్నం చేసినా డబ్బులు గనక పోకపోతే అక్కడున్న స్క్రీన్ మీద ఉండే నెంబర్ కు వాట్సాప్ ఉంటుంది అనమాట అదే నెంబర్ కు నాకు మెసేజ్ చేయొచ్చు మీరు కాల్ చేస్తే సమయానికి నేను ఆన్సర్ చేయొచ్చు చేయలేకపోవచ్చు ఎందుకంటే షూటింగ్ లో ఉంటాం లేకపోతే ఎడిటింగ్ లో ఉంటాం ఏదో పని మీద ఉంటాం కాబట్టి కానీ వాట్సాప్ లో మీరు చేసే ప్రతి మెసేజ్ కూడా ఖచ్చితంగా 100% నేను రిప్లై ఇస్తా ఓకేనా మీ శక్తి మేరకు మన ఛానల్ కు సపోర్ట్ చేయగలరని చెప్పేసి ఆశిస్తున్నా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే ఈ అఖిలేష్ యాదవ్ స్వయానా ఉత్తరప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి అలాగే సమాజ్వాదీ పార్టీ ఫౌండర్ అయినటువంటి ములాయం సింగ్ యాదవ్ పుత్రరత్నం అన్నమాట ఈయన గారు తండ్రి తగ్గ తనయుడు ఈ అఖిలేష్ యాదవ్ కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు పనిచేశాడు నిజానికి ఈ అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చాడనమాట సరే పాసినాడో లేదో దేవుడికే తెలియాలి కానీ డబ్బులు కట్టి ఆస్ట్రేలియాలో అయితే చదువుకొని వచ్చాడు ఇక విదేశాలలో ఉన్నత చదువులు అభ్యసించినటువంటి అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఏదో మంచి చేస్తాడులే అని చెప్పేసి భావించి ప్రజలంతా కూడా ఈ అఖిలేష్ యాదవ్ మాటలు నమ్మి సమాజ్వాదీ పార్టీకి ఓట్లేసి ఆయన గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు అదేదో పద్యం ఉంటున్నది కదా కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్టు ఈయన దేశంపై ఆడ కూర్చోబెట్టారు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అఖిలేష్ యాదవ్ మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో గూండారాజును ప్రారంభించాడు తన తండ్రికి ఏ మాత్రం కూడా తీసిపోకుండా కుల రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలందరినీ కూడా చేరదీశాడు ముస్లింల కోసం మాత్రమే ప్రత్యేకంగా కొన్ని పథకాలను కూడా ప్రారంభించాడు అసలు ఉత్తరప్రదేశ్ అంటే ముస్లింలే అనే విధంగా ఈ అఖిలేష్ యాదవ్ పాలన అంతా కూడా సాగింది ఈయన గారి తండ్రి ఏ విధంగానైతే హిందువులను అణిచివేయడానికి ప్రయత్నం చేసినాడో ఈ అఖిలేష్ యాదవ్ కూడా అంతకు మించి ప్రయత్నం చేశాడు ఈయన గారి పరిపాలనలో ఎక్కడ చూసినా కూడా అవినీతి బంధుప్రీతే కనపడతా ఉన్నది ఇక ఉత్తరప్రదేశ్లో అయితే అబ్బా జరిగేటటువంటి దోపిడీలు కావచ్చు కిడ్నాప్లు హత్యలు మానభంగాలను ఈ అఖిలేష్ యాదవ్ ఏ మాత్రం ఆపే ప్రయత్నం కూడా చేయాల అర్థమవుతుందా ఆపే ప్రయత్నం కూడా చేయాల పైగా ఇలాంటి మామూలుగానే సహజంగానే జరుగుతూ ఉంటాయని వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశాడు ఎందుకంటే ఇటువంటి దారుణాలు చేసే వాళ్ళందరూ కూడా ఈయన పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎందుకంటే గూండారాజు కదా అది ఈయన గారి కాలంలో ఉత్తరప్రదేశ్ అంతా కూడా 3 హత్యలు 6 దోపిడీలుగా వర్ధిల్లింది శాంతి భద్రతలో ఏ మాత్రం కూడా అదుపులో ఉండేటియే కాదు సరే ఆ తర్వాత మన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రావడం మాఫియా ముఠాల మీద క్రిమినల్స్ మీద జిహాదీల మీద విరుచుకుపడడం ద్వారా శాంతి భద్రతలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు ఒక కొలికైతే తీసుకొచ్చారనమాట ఈ క్రమంలో మన యోగి ప్రభుత్వంలో 10,000కు పైగా ఎన్కౌంటర్లు నిర్వహించారు తద్వారా ఏంటంటే ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టారు సరే ఇదంతా కూడా మనం మాట్లాడుకోవడం కాదు ఇదే విషయం గురించి పూజాపాల్ అనేటటువంటి సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతా యోగి ఆదిత్యనాథ్ గారిని అభినందించిందనమాట ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పూజాపాల్ గారు మాట్లాడుతా నేను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా శాంతి భద్రతలను అదుపు చేయడంలో యోగి ఆదిత్యనాథ్ గారు చూపిస్తున్నటువంటి చొరవ నిజంగానే ప్రశంసనీయం నాలాంటి ఎందరో మహిళల మాన ప్రాణాలను మన యోగి ఆదిత్యనాథ్ గారు కాపాడతారు నా భర్త పేరు రాజుపాల్ అర్థమైందా నా భర్తను నడి రోడ్డు మీద కాల్చి చంపేశారు నా భర్తను చంపింది ఎవరో కాదు ఉత్తరప్రదేశ్ మాఫియా డాన్ అయినటువంటి ఆటిక్ అహ్మదే నా భర్త ఎమ్మెల్యేగా ఉండగానే ఆటిక్ అహ్మద్ నా భర్తను కాల్చి చంపేశాడు అంటే చూడండి ఒక ఎమ్మెల్యేనే కాల్చి చంపాడు వాడు అది కూడా బహిరంగంగా కానీ మొన్నటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఆటిక్ అహ్మద్ పైన చర్యలు తీసుకోవాలా నేను చాలా సార్లు అనేక మందికి నా భర్త విషయం పైన కంప్లైంట్ చేసిన కానీ ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా నా మొరనైతే ఆలకించాల నన్ను అసలు పట్టించుకోవాలా కానీ యోగి ఆదిత్యనాథ్ గారు మాత్రం ఆటిక్ అహ్మద్ కు తగిన శిక్ష అయితే విధించాడు ఆటిక్ అహ్మద్ ను నరకానికి పార్సల్ చేశాడు నాలాంటి ఎంతో మంది మహిళల ప్రతీకారాన్ని యోగి గారు తీర్చినట్టయింది అని చెప్పి మాట్లాడింది చూడండి ఆవిడ గారి ఆవేదన
ఆ కృతజ్ఞత ఏ స్థాయిలో ఉండదు ఒకసారి చూడండి, ఒకసారి ఆలోచించండి. ఆ ఫీల్ అవ్వాలి, ఆ బాధను మనం అర్థం చేసుకోవాలంటే. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక గొప్ప ముఖ్యమంత్రి అని చెప్తున్నారంటూ పూజాపాల్ గారు మాట్లాడినారు. సరే, దాంట్లో తప్పే ఉండదు, వాస్తవం ఉన్నదే కదా ఆవిడ మాట్లాడింది. పూజాపాల్ తన భర్త చావుకు కారణమైనటువంటి ఆటిక్ అహ్మద్కు తగిన శిక్ష విధించినందుకు యోగి ఆదిత్యనాథ్ గారిని ప్రశంసించింది. అంతేనా కాదా? కానీ అఖిలేష్ యాదవ్కు అదే పెద్ద తప్పుగా కనపడింది అన్నమాట. ఈయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటిక్ అహ్మద్ను ఏమీ కూడా పీకలేకపోయినాడు. అసలు ఆటిక్ అహ్మద్ పైన కనీసం కేసులు కూడా పెట్టలేకపోయినాడు. అర్థమవుతుందా? కానీ ఆ పని యోగి గారు చేయడం, ఆయన స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పూజాపాల్ పొగడ్డంతో ఈ సన్నాసికి, అంటే ఎవరికి, అఖిలేష్ యాదవ్కు ఈర్ష పుట్టిందనమాట. అంతే, వెంటనే ఈ పూజాపాల్ ఏం చేసినాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేసేసినాడు. పూజాపాల్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది, పార్టీ ప్రతిష్టను మంటగలుపుతుంది. చివరకు పార్టీ పెద్దలు పూజాపాల్కు అది తప్పు అని చెప్పినప్పటికీ కూడా పూజాపాల్ సమాజ్వాదీ పార్టీ పెద్దల మాట పెడచెవిని పెట్టి పార్టీ పరువు తీసిందని చెప్పి మాట్లాడినాడు. సరే, మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఆవిడ చేసిన తప్పేంది అంటాలే. ఈ పూజాపాల్ చేస్తున్నటువంటి చర్యల మూలంగా సమాజ్వాదీ పార్టీ చాలా ఇబ్బందులకు గురవుతుందంట. పైగా ఈ పూజాపాల్ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతుంది, అందుకే పూజాపాల్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పి స్వయంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అయినటువంటి ఈ అఖిలేష్ యాదవ్ పూజాపాల్కు లెటర్ రాసి సస్పెండ్ చేసేసినాడు. ఆమెను ఒక మహిళని కూడా చూడకుండా పార్టీ నుంచి గెంటేసినాడు. అంటే ఈయన శాతగానితనాన్ని ఆవిడ చెప్తా ఉంటే ఒప్పుకోలేకపోయినాడు, యాక్సెప్ట్ చేయలేకపోయినాడు. అంటే అఖిలేష్ యాదవ్ ఇక్కడ తన నీచ బుద్ధిని మరోసారి చూపిస్తా తాను ఎంత దిగజారుడు రాజకీయ నాయకుడో మరోసారి నిరూపించుకున్నాడు. అది విషయం. అది అఖిలేష్ యాదవ్ యొక్క దారుణమైన నీచ చరిత్ర. అర్థమవుతుందా? ఇక్కడ ఒక మాట మనం మాట్లాడుకోవాలా. ఇప్పుడు మోహన్ యాదవ్ గారు ఉన్నారు మధ్యప్రదేశ్లో. ఏ మాత్రం కూడా జిహాదీగాళ్ళకు కానీ, లేకపోతే అక్రమార్కులు కానీ, లేకపోతే ఎవరైనా ఈ విధంగా మహిళల మీద ఇంకొకరి మీద దాడులు చేసేవాళ్ళు కానీ ఏ మాత్రం ఛాన్స్ చేయడు. తొక్కిపాటు దొప్పుతాడట్టే, ఉక్కుపాదం వేసి తొక్కినట్టే మోహన్ యాదవ్ గారు. ఎంత తేడా! ఇప్పుడు నిన్ను అంత పెద్ద రాష్ట్రంలో ప్రజలంతా కలిసి నిన్ను ఎన్నుకొని నిన్ను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడితే నువ్వు ఏం చేయాలా? ఒక్కసారి అధికారంలోకి వస్తే జీవితంలో మళ్ళీ అధికారంలో వచ్చి నువ్వు పోకూడదు. నువ్వు పక్కకు పోతా ఉంటే, లేదా రేపు ఏదైనా నువ్వు నీ వయసు అయిపోయి రేపు ఏదైనా నువ్వు పదవులోంచి దిగిపోతా ఉన్నా కూడా ప్రజలు బాధపడాలా, ప్రజల కళ్ళ వెంట నీళ్లు రావాలా, అరే ఇంత గొప్ప నాయకుడిని మనం మిస్ అవుతున్నామే అనేసి. కానీ నువ్వేం చేసావు? ప్రజల కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం గారిపించావు. వాళ్ళ మానాలు, ప్రాణాలు, వాళ్ళ సర్వం దోచుకుంటా ఉంటే చూస్తా ఎంజాయ్ చేస్తా ఉన్నావు. కనీసం ఈ దుర్మార్గులను, డాలను, దోపిడీదారులను వాళ్ళని ఏమి చేయలేకపోయినావు. నీలాంటి అసమర్థుడు ఉత్తరప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇంకొకడైతే రాడనుకుంటా. అందుకనే ఉత్తరప్రదేశ్ ప్రజలు అన్ని ఆలోచించి తెలుసుకునే ఈయన గారిని పక్కన దొబ్బి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మొత్తం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ దాదాగిరి, గూండాయిజం, ఈ డాన్ల గిర్లు అనేవాళ్ళు ఎట్ట వినారో కూడా తెలియదు. అట్లా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.